2002లో జరిగిన గుజరాత్ మారణకాండ తరహాలో దాడులు చేస్తాం, ఆయుధాలు పోగు చేశాం, మోదీకి తగు రీతిలో సమాధానం ఇస్తామంటూ నినాదాలు కనిపించడంతోటి ఏం జరుగుతుందో అనే ఆందోళన కొనసాగుతుంది. అనే నినాదాలు అక్కడ కనిపించడంతోటి ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొన్నది. ప్రత్యేక తరహాలో తల్వార్లు తయారు చేసి రహస్య ప్రదేశానికి తరలించినట్టు కూడా పుకార్లు వస్తుండటంతో భయాందోళన మరింత పెరిగింది. హిందూ మెజారిటీ ప్రాంతాల్లోని మదర్సాల్లో రోజుల తరబడి ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఇక్కడ కొన్ని మదర్సాలకు విద్యార్థులను అనుమతించకపోవడంతో మదర్సాల కేంద్రంగా ఏదో ఒక భారీ దాడికి పథక రచన జరుగుతుందనే అనుమానాలు అక్కడ వ్యక్తమవుతున్నాయి. హఠాత్తుగా గోద్రా ఘటన అనంతర అల్లర్ల ప్రస్తావన ఎందుకు వచ్చిందనేది తెలియాల్సి ఉన్నది. ఇప్పుడు ఈ ఏడాది జూలైలోనే హిందువుల మీద దాడులు మొదలైనాయి. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ జిల్లాలో మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర పోస్టులు చేసిరనే ఆరోపణలతోటి అనేక హిందూ కుటుంబాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత చాలామంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు పోయారు. బంగ్లాదేశ్ రాజధానిలో ఉన్న ఢాకేశ్వరి మాత ఆలయంలోని సిబ్బంది సైతం బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే బంగ్లాదేశ్ హిందూ హక్కుల రక్షణ సంస్థ ఈ విషయాలన్నింటినీ ప్రకటించింది. వందలాది హిందూ కుటుంబాలు బంగ్లాదేశ్, త్రిపుర సరిహద్దులోని గ్రామాలకు చేరుకొని అర్ధరాత్రిలో సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్టు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించింది.